దేవుని చేత ప్రేమింపబడి క్రీస్తు రక్తం చేత కడగబడి వరుడుగా రాబోతున్న క్రీస్తు కొరకై వధువు సంఘంగా సిద్ధపడుతున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసు నామములో షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనలకు అనుగ్రహించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో చాలా పర్యాయాలు ఒక విధమైనటువంటి ఆలోచన కలుగుద్ది. ఏమనంటే, నా జీవితంలో దేవుడు ఏదైనా అద్భుతం చేయాలి అని ఆశపడతాం. అద్భుతాలు ఎలా జరుగుతాయి? దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు ఎలా జరిగిస్తాడు? ఏదైనా క్రొత్త కార్యాలు ఎలా జరుగుతాయి? లేకపోతే దేవుడు నా జీవితంలో ఉన్నటువంటి సమస్యను తీసేయడానికి ఏదైనా క్రొత్త దారిని తీసుకొస్తాడా? లేకపోతే దేవుడు ఏ విధంగా నా జీవితంలో మేలు జరిగిస్తాడు అనేటువంటి సందేహాలు మనకు కలగొచ్చు. బైబిల్లో మనం చూస్తే దేవుడు ఎప్పుడూ కూడా ఇంచుమించు అనేక పర్యాయాలు దేవుడు అద్భుతాలు చేశాడు, కానీ ఆయన చేసినటువంటి ఇంచుమించు ప్రతి పర్యాయము కూడా ఆయన ఉన్నదానితోనే అద్భుతాలు చేశాడు తప్ప మరొక క్రొత్త దారిని ఆయన తేలేదు. మీకు ఈ విషయం అర్థం కావాలంటే ఒక 4 సందర్భాలను మనం ధ్యానం చేసి ఈ దినవాక్యాన్ని మనం ముగించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి, ఒక రాజు అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ అబ్రహాముతో అన్నాడు, అబ్రహామా, నేను నీతో ఒక నిబంధన చేయాలనుకుంటున్నాను. కాబట్టి కొన్ని జంతువులు చెప్పాడు, వాటిని పట్టుకొచ్చి ఖండించి దేని భాగం ఎదురుకుండా దాన్ని పెట్టి నా కోసం ఎదురు చూడు, నేను దాని మధ్యగా నడిచి నీతో ఒక నిబంధన చేస్తాను అన్నాడు. ఆ నిబంధన చేయడానికి ప్రభువారు సిద్ధపడినప్పుడు అబ్రహాము దేవుడు తెమ్మన్నటువంటి కోడెను, పావురమును, ఎద్దును తెచ్చి ఖండించి వేటెదురుకుండగా వాటిని పెట్టి దేవుని రాక కోసం ఎదురు చూడడం మొదలుపెట్టాడు. దేవుని రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి సమయంలో దేవుని రాక ఆలస్యం అయింది. దేవుని రాక ఆలస్యం అవగానే చీకటి పడింది, కట్టిక చీకటి పడిందట. చీకటి పడగానే అబ్రహాము నిద్రావస్థ వలన, శారీరక బలహీనత వలన కొంచెం వేమరపాటుతో కునుకుపడ్డాడు, కునిగేశాడు. హలో, ఎక్కడ దేవుడు నిబంధన చేసుకుంటానన్న స్థలములో అబ్రహాము కునికేశాడు, నిద్రపోయాడు. ఆ నిద్రపోయినప్పుడే దేవుడు వచ్చాడు. అబ్రహాముతో దేవుడు నిబంధన చేస్తూ అంటున్నాడు, నేను నీకు సెలవిచ్చినట్లుగా, నేను నీకు మాట ఇచ్చినట్లుగా. నిర్గమకాండలో చోట రాస్తాడు, దేవుడట చెయ్యి ఎత్తి నిబంధన చేశాడట. నిబంధన చేస్తూ మాట్లాడతాడు, నీ సంతానానికి నేను ఈ దేశాన్ని ఇస్తానన్నాను కదా, నీ సంతానానికి నీ దేశాన్ని ఇస్తాను, కానీ ఈ దేశాన్ని ఇవ్వడానికి ముందు నీ సంతానం ఇంచుమించు 400 సంవత్సరాలు ఈ ఐగుప్తు దాస్యములో ఉంటారు అని చెప్పాడు. ఐగుప్తు దాస్యములో 400 సంవత్సరాలు ఉండడానికి గల కారణం ఏంటంటే, 2 కారణాలు మనం చెప్పుకోవచ్చు. మొదటి కారణం ఏంటంటే, ఆ దేశంలో, కానాను దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క పాపం ఇంకా పరిపక్వత రాలేదు. అంటే దేవుడు ఏ సమయానికి అయితే దేశాన్ని వాళ్ళనుకున్నాడో ఆ సమయానికి ఆ దేశంలో ఉన్నటువంటి పాపం పరిపక్వం అవుతుంది. అప్పుడు ఆ దేశాన్ని దేవుడు ఇశ్రాయేలు చేత స్వాధీనపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. చూడండి,
ఆ మాటలు మనం చూద్దాం. ఆదికాండము 15వ అధ్యాయము 12వ వచనం. ప్రొద్దుగుంకపోయినప్పుడు అబ్రహాము గాఢ నిద్ర పట్టెను గనుక భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులు అవుతారో ఆ జన్మలకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. నీవు క్షేమంగా నీ పితరులకు పోయేదవు, మంచి వృద్ధాప్యం పెట్టుబెడదవు. అమోరీల అక్రమం ఇంకా నువ్వు సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరల వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకునమని అబ్రహాముతో చెప్పాను. దేవునికి స్తోత్రం. నాకు ఇక్కడ 2 కారణాలు కనబడ్డాయి. అబ్రహాము నిబంధన చేయడానికి దేవుడు వస్తే అబ్రహాము గాఢ నిద్రపోయాడట. కునుగుబాటు కూడా గాఢ నిద్రపోయాడట. ఒకటి, అబ్రహాము యొక్క సంతానము ఇతర దేశములో దాస్యత్వంలో ఉండడానికి గల కారణం ఏంటంటే అబ్రహాము యొక్క నిద్ర. రెండవ కారణం ఏంటంటే కానాను దేశములో ఉన్నటువంటి అమోరీల అక్రమం ఇంకా సంపూర్ణము కాలేదు. అంటే వీళ్ళ అబ్రహాము సంతానం 4వ తరం వచ్చేసరికి వీళ్ళ అక్రమం అప్పుడు సంపూర్ణం అవుతాయి. వీళ్ళ అక్రమం సంపూర్ణమైనప్పుడు దేవుడు వీరిని ఏం చేస్తాడంటే ఆ అక్రమం వల్ల, ఆ పాపం వల్ల అమోరీయులను సంహరింపజేసి ఆ దేశాన్ని కానానీయులకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలు జాగ్రత్తగా వినండి. ఆయన ఒక మాట అన్నాడు. దేవుడు ఇశ్రాయేలులకు దేశాన్ని ఇవ్వడానికి ఆ దేశంలో ఉన్నటువంటి 7 జాతుల వారిని తరివేశాడు. 7 జాతుల వారిని దేవుడు ఇశ్రాయేలు చేత పంపించేశాడు అని చెప్పేసి అన్నాడు. దానికి మంచి మాట చెప్తాను. దేవుడు ఇశ్రాయేలు చేత 7 జాతుల వారిని చంపించలేదు. వాళ్ళని చంపించడానికి గల కారణం ఏంటంటే ఉట్టినే చంపించలేదు. ఇశ్రాయేలీయులు ఆ దేశం వచ్చేసరికి ఆ దేశంలో ఉన్నటువంటి ఆ దేశపు కానానీయుల యొక్క పాపము సంపూర్ణం అవటం వలన, వాళ్ళ పాపము పెరిగిపోవటం వలన దేవుడు వారికి తీర్పు తీర్చడం కోసం ఇశ్రాయేలీయులను ఆ తయానికి తీసుకొచ్చి వారు నన్ను సంహరింపజేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మనల్ని ఎవడైనా పాడు చేస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే, జాగ్రత్తగా వినండి, మంచి మాట చెబుతాను. మనల్ని ఎవడైనా పాడు చేస్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే వాడు ఒట్టిగా మనల్ని పాడు చేయట్లేదు, దేవుడు అనుమతించాడు. కారణం ఏంటంటే దానికి మనలో ఏదో ఒక లోపము ఉంది. మనలో ఉన్న లోపం వల్లనే మనం నాశనం అయిపోతున్నాం. మనలో ఉన్న లోపం వల్లే మనము ఎవరో ఒకరి చేత కొట్టబడుతున్నాం, ఎవరో ఒకరి చేత బాధింపబడుతున్నాం. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన పాపము సంపూర్ణం కాకుండా, మనం పాపం చేయకుండా మనల్ని ఎవడు మనకు తప్పు చేయనివాడు, మన మీద ఎవరిని తిరుగుబాటు చేయనివాడు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమోరీల పాపం ఇంకా సంపూర్ణం కాలేదు కనుక నీ సంతానానికి నీ దేశాన్ని ఇవ్వను, 4వ తరానికి ఇస్తాను, అప్పటికి వీళ్ళ పాపం సంపూర్ణమవుతుంది. 400 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు దాస్యత్వంలో ఉండడానికి మరొక కారణం ఏంటంటే అబ్రహాము యొక్క గాఢ నిద్ర. దేవుడు నిబంధన చేస్తానని చెప్పి దేవుడే ఆయనే స్వయంగా భూమి మీదకి దిగి వచ్చి అబ్రహాముతో నిబంధన చేసుకోవడానికి ఇష్టపడితే అబ్రహాము శుభ్రంగా నిద్రపోతాడు. నన్ను ఈ మాట చెప్పరామండి, దేవుడు మాట్లాడే సమయంలో మనం నిద్రపోతే దేవుని కోపం వచ్చింది. దేవుడు మాట్లాడాలనుకున్న సమయంలో ఆయన మాట మనం వినడానికి సిద్ధంగా ఉండాలి. ఆయన మాట వినడానికి ఆసక్తి చూపించాలి. ఆయన మాట వినడానికి ఆతృత కలిగి ఉండాలి. ఈరోజు దేవుడు ఏం మాట్లాడతాడా అని కొంతమంది ఉంటారు కొన్ని సంఘాల్లో, మన సంఘంలో కాదులేండి, చాలా చోట్లకి నేను వాక్యం చెప్పడానికి వెళ్తుంటాను కదా, కొన్ని సంఘాల్లో ఉంటాను, ఆరాధన జరుగుతూ ఉంటుంది,
ఈవిడ ప్రార్థనకు వస్తుంది. వచ్చినప్పుడు నెత్తుకుంటుంది అన్నమాట. చర్చ్ అంతా ఖాళీగా ఉన్నా సరే, ఎంత ఖాళీగా ఉన్నా సరే ఆవిడకి ఏం కావాలనుకున్నారు? గోడ కావాలి. శుభ్రంగా గోడ పక్కన కూర్చుంటుంది. వచ్చి రాగానే గోడకు చేరేది ఘటాన్ని. వీళ్ళు శుభ్రంగా పాటలు పాడుతూ ఉంటే ముసుగు ఇలా ముందర కడేసి నిద్రోతా ఉంటుంది. నేను ఎంత వాక్యం చెప్పినా లేకదో, ఎంత గట్టిగా చెప్పించి లేకదో. ప్రార్థన అయిపోయిన తర్వాత మరి ఎలా తిరుగుతుందో తెలియదు నాకు. ప్రార్థన అయిపోయిన తర్వాత, ఆరాధన అయిపోయిన తర్వాత, వాక్యం అయిపోయిన తర్వాత అప్పుడు లేచి అమ్మయ్య మనకు అసలు ఏమీ తెలియదు, అన్నీ శుభ్రంగా వినేసాం, నేను తప్ప పెర్ఫెక్ట్ ఎవడో కాదు ఇక్కడ అన్నట్టు చూస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో, దేవుని సన్నిధిలో చాలామంది నిద్రపోతూ ఉంటారు. దేవుని సన్నిధిలో నిద్రపోవడం వల్ల నువ్వు మందిరానికి రావడం వల్ల ప్రయోజనమే, కానీ ఆ ప్రయోజనం నువ్వు నిద్రపోవటం వల్ల పోగొట్టుకుంటున్నావు. నా మాట అర్థమవుతున్నాయి మీకు? దేవుని మందిరానికి రావడం వల్ల మేలు పొందుకుంటావు, దేవుని మందిరం రావడం వల్ల ఆశీర్వదింపబడతావు, దేవుని మందిరం రావడం వల్ల దీవించబడతావు, దేవుని కృపను పొందుకుంటావు, దేవుని సమాధానాన్ని పొందుకుంటావు, దేవుని యొక్క మహిమను పొందుకుంటావు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. దేవుని మందిరంలో నిలిచి ఉన్న వారిని ఆయన ఆశీర్వదిస్తాడు, దేవుని మందిరంలో నిలిచి ఉండే వారిని ఆయన దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ దేవుని మందిరంలో నిలిచి ఉన్నప్పుడు ఆ ఆశీర్వాదం నువ్వు పట్టుకుని వెళ్తున్నావా అంటే, దేవుని మందిరంలో నువ్వు నిద్ర అవటం వల్ల రావాల్సిన ఆశీర్వాదాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత ఆసక్తిగా అయితే ప్రార్థిస్తున్నావో అంత ఆసక్తిగా వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేయాలి, అంత ఆసక్తితో దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేయాలి, దేవునితో నిబంధన చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేయాలి, దేవుని యొక్క స్వరమును వినడానికి ప్రయత్నం చేయాలి. ప్రభువా నాతో మాట్లాడు అన్నట్టుగా ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం. అబ్రహాము గాఢ నిద్రపోయాడట. ఆ నిద్ర వలన దేవుని యొక్క అబ్రహాము యొక్క సంతానము 400 సంవత్సరాలు ఐగుప్తు దాస్యంలోనికి వెళ్ళాల్సి వచ్చింది. తమది కాని దేశంలో దాస్యత్వంలోనికి వెళ్ళాల్సి వచ్చింది, కఠినమైన పరిస్థితుల్లోనికి వెళ్ళాల్సి వచ్చింది. యాకోబు వచ్చాడు, యాకోబు సంతానం యోసేపు ఐగుప్తులోకి వెళ్ళాడు. ఐగుప్తు దేశంలో యోసేపు గొప్ప ధనవంతుడయ్యాడు, గొప్ప అధికారి అయ్యాడు. యోసేపు తన తల్లిదండ్రులను, తన తోబుట్లందరినీ ఐగుప్తు దేశాన్ని తీసుకొచ్చాడు. వాళ్ళు వచ్చినప్పుడు యోసేపు ఉన్నంతసేపు ఇశ్రాయేలీయులకు ఐగుప్తు దేశంలో చాలా బాగుంది. ఐగుప్తు రాజరిక వ్యవస్థలో ఉన్నంతసేపు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో మంచి స్థితిని అనుభవించారు, సమృద్ధిని అనుభవించారు, మంచి పరిస్థితిని ఆనందించారు, మంచి భూమిని స్వతంత్రించుకున్నారు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు విస్తరించడం ప్రారంభించారు. దేవుడు వారిని విస్తరింపజేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు వారిని విస్తరింపజేశాడు. ఎవరి సంతానమైన విస్తరింపబడాలంటే అది మనుషుల వలన సాధ్యమయ్యేది కాదు. అది ఎవరు చేయాలి? మన సంతానం విస్తరింపబడాలంటే, మన సంతానం ఆశీర్వదింపబడాలంటే, మన సంతానం బలభరితంగా ఉండాలంటే అది దేవుని వలన మాత్రమే సాధ్యమవుతుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. నువ్వెంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా, ఎన్ని తిప్పలు పడినా అది నీ వల్ల అయ్యేదిగా. నీకు సంతానం కలగాలన్నా, ఆ సంతానం దీవించబడాలన్నా, ఆ సంతానం విస్తరింపబడాలన్నా అది దేవుని కృప వలన మాత్రమే సాధ్యమవుతుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అలాంటి సంతానాభివృద్ధి ప్రభు మనందరికీ, మన కుటుంబాలకు దేవుడు దయచేయునుగాక. సంతానం లేని వారికి దేవుడు సంతానమును గ్రహించునుగాక. సంతానం కలిగిన వారిని దేవుడు విస్తరింప చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. మీ సంతానమును దేవుడు దీవించి విస్తరింపజేసి బలపరచునుగాక. నమ్మిన వారు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. హల్లెలూయా. ఐగుప్తు దేశంలో దేవుడు ఇశ్రాయేలులను విస్తరింపజేశాడు. అయితే యోసేపు అంటే ఎవడో తెలియని రాజు ఒకడు వచ్చాడు. యోసేపు అంటే తెలియని రాజు వచ్చినప్పుడు ఇశ్రాయేలీయుల్ని ఆ రాజు బాధ పెట్టడం మొదలుపెట్టాడు, ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు, శ్రమ పెట్టడం మొదలుపెట్టాడు, కష్టపెట్టడం మొదలుపెట్టాడు. అలా కష్టపెట్టడం మొదలుపెట్టినప్పుడు ఇశ్రాయేలు దేవుడికి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు.
జాగ్రత్తగా వినాలి. వారి మొరని దేవుడు ఎప్పుడు విన్నాడో తెలుసా? దేవుడు ముందే చెప్పాడు ఎన్ని సంవత్సరాలు ఉంటారు వాళ్ళు అక్కడ. ఆమేన్, హల్లెలూయా. 400 సంవత్సరాలు ఎక్కడ ఉండాలి దేవుడు? వీళ్ళు డాష్లో ఉండాలి. దేవుడు ముందే చెప్పాడు. ఆ 400 సంవత్సరాలు పూర్తయ్యేసరికి దేవుడు వారి మొరను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు మాటను జ్ఞాపకం చేసుకుని ఇశ్రాయేలీయులలో నుండి ఒక ప్రవక్తను దేవుడు ఎన్నుకున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. నీకు శ్రమలు కలిగిన, కష్టాలు కలిగిన, ఇబ్బందులు కలిగిన, కలిగిన దేవుడు వాటికి ఒక పరిమితి అంటూ పెడతాడు. అవి శాశ్వతమైనవి కాదు. నీ కష్టాలు శాశ్వతమైనవి కాదు. నీ బాధలు శాశ్వతమైనవి కాదు. నీ శ్రమలు శాశ్వతమైనవి కాదు. నువ్వు అప్పుడు అనుభవిస్తున్నటువంటి ఏ కష్టము శాశ్వతమైనది కాదు. దానికి ఒక పరిమితి పెట్టాడు, ఒక కాలం పెట్టాడు దేవుడు. ఆ కాలం రాగానే నీ శ్రమలన్నిటిలో నుంచి దేవుడు నిన్ను విడిపించి సురక్షితమైన జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీ తలను పైకెత్తబోతున్నాడు. నీ శ్రమల నుండి విడిపించబోతున్నాడు. నీ కష్టాల నుంచి విడిపించబోతున్నాడు. నీ శ్రమల్లో ఆయన నిన్ను విడిపించి ఆయన నిన్ను బలపరచబోతున్నాడు. హల్లెలూయా. ఇవి శాశ్వతమైనవని బాధపడద్దు. నేను ఇలాగే ఉండాలని బాధపడద్దు. నేను ఇలాగే జీవించలేమని బాధపడద్దు. నా జీవితం ఇలాగే ఉంటుంది అనుకోవద్దు. నా జీవితం ఇలాగే ఉంటుందని కలవరపడద్దు. ఒక రోజు రాబోతుంది, ఖచ్చితంగా రాబోతుంది నీ రోజు. నీ దుఃఖ దినాలు ఆయన సమాప్తపరచబోతున్నాడా. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలులకు దేవుడు పెట్టిన పరిమితి వచ్చింది. దేవుడు ఒక ప్రవక్తను దేవుడు లేవనెత్తాలనుకున్నాడు. ఒక ప్రవక్తను లేవనెత్తాలనుకుంటే అప్పటికే ఐగుప్తు దేశంలో పెంచబడి పెరిగి ఐగుప్తు దేశం నుంచి పారిపోయి ఇత్రో దగ్గర తన మందరు కాస్తున్నటువంటి ఇత్రో ఇక కుమార్తెను పెళ్లి చేసుకుని పిల్లలు కనుక్కుని శుభ్రంగా సెటిల్ అయిపోయి నా జీవితం ఎలా ఉంటుంది, బాగుంటుంది అనుకున్నాడు మోషే. మిద్యాను దేశంలో ఇక్కడ ఉండిపోదాం అనుకున్నాడు మోషే. మందను కాసుకుంటున్నాడు, గొర్రెల మందను కాసుకుంటున్నాడు. ఒక మండుచున్నటువంటి పొదలో నుంచి దేవుడు మోషేను పిలిచాడు. మండుచున్న పొదలో నుంచి దేవుడు పిలిచి మోషే దగ్గర రాగానే మోషే అంటాడు, మోషే నీ కాళ్ళలో ఉన్నటువంటి చెప్పులు తీసేయ్. మోషేను దేవుడు చెప్పాడు, నువ్వు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనదే కాబట్టి నువ్వేం చేయాలి, నీ చెప్పులు తీసేయాలి. ఈరోజు మనం మందిరానికి వచ్చినప్పుడు మనందరం చెప్పులు తీసుకొచ్చాం. దీనికి కారణం ఏంటంటే, దీనికి బైబిల్లో ఉన్న ఆధారం ఏంటంటే ఇదే. దేవుడు నిలిచి ఉండే స్థలము పరిశుద్ధమైనది కనుక ఖచ్చితంగా మనం ఏం చేయాలి, చెప్పులు తీసేయాలి. చెప్పులు దేవుడు ఎందుకు తీసేయమని నాకు తెలియదు. ఆయన తీసేయమన్నాడు, నోరు పూసుకుని తీసేరంతే. చెప్పులు తీయాలా, తీయకపోతే కుదరదా, దాన్ని బాడేవి లేదు, శుభ్రంగా కడుక్కొని వచ్చాను అంటే కుదరదు. నువ్వు కొత్త చెప్పులు వేసుకొచ్చినా సరే అవి బయటే పెట్టి రావాలి. దేవునికి స్తోత్రం. నువ్వు కారులో వచ్చినా సరే చెప్పులు బయటే పెట్టి రావాలి. నువ్వు ఎమ్మెల్యే గారు అయినా చెప్పులు బయటే పెట్టి రావాలి. ఆఖరికి ప్రధానమంత్రి అయినా సరే చెప్పులు బయటే పెట్టి రావాలి. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడే కాదు, మందిరంలో ఉన్నప్పుడే కాదు, నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా, ఎప్పుడుతో దేవుడితో మాట్లాడాలని నువ్వు ప్రయత్నం చేసినా ఖచ్చితంగా నువ్వేం చేయాలి, చెప్పులు తీసే ప్రార్థన చేయాలి. నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పాడు. ఎందుకో తెలుసా, ఇది మనుషుడు చెప్పిన మాట కాదు. ఎవరు చెప్పారు? ఇది దేవుడు చెప్పిన మాట. కానీ ఇప్పుడు నన్ను అడగవచ్చు, కొన్ని సంఘాలు ఉంటాయండి, కొన్ని సంఘాల్లో మరి చెప్పులు తీరండి, కొన్ని సంఘాల్లో చెప్పులు తీరు, కొన్ని మందిరాల్లో చెప్పులు వేసుకెళ్ళిపోతారు. వాళ్ళు ఎందుకు వేసుకెళ్ళిపోతారు నాకేం తెలుసు, వాళ్ళు గొడవ వాళ్ళని అడగాలి. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏం చెప్తారంటే, అంటే నాకు అర్థమైనంత మట్టుకు ఏం చెప్తారంటే, ఆలయం అంటే హృదయమే దేవుని ఆలయం, హృదయంలోకి చెప్పులు వేసుకెళ్ళాం కదా, ఇది దేవుడు ఇది ఎన్నుకున్నటువంటి ఒక హాల్ లాంటిది, అయితే మనం ఆరాధన చేసుకున్నాం అంటారు. సరే, ఎవరికి ఉండే కారణాలు వాళ్ళకు ఉంటాయి. కానీ చాలా మందిరాల్లో
పెద్ద పెద్ద మందిరాల్లో కూడా, వేలాది మంది ఉండే మందిరాల్లో కూడా, వేలాది మంది ఉన్నటువంటి మందిరాల్లో కూడా చెప్పులు బయట ఎట్టుకుని వెళ్తారు. ఇది వాక్యానుసారమైనది. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే ఆధారం. మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, నీ చెప్పులు పక్కన పెట్టా. అప్పుడు వచ్చి నాతో మాట్లాడు. చెప్పులు తీశాడు. మోషే వచ్చి మాట్లాడటం మొదలుపెట్టాడు. దేవుడు మండుచున్న పొదలో నుంచి మోషేతో మాట్లాడుతూ అంటున్నాడు, నువ్వు ఇశ్రాయేలును విడిపించడానికి వెళ్ళాలంటే మోషే ఇంచుమించు 5 సాకులు చెప్పాడండి. నేను వెళ్ళనంటాడు. ఎందుకు వెళ్ళడం? మోషేకి భయం. ఎందుకని అక్కడ ఏమన్నా చంపొచ్చాడు. అప్పుడు 40 సంవత్సరాల వయసులో చంపొచ్చాడు. 40 సంవత్సరాలు అయిన తర్వాత ఇంకా భయంగానే ఉంది వెళ్ళడానికి. నేను వెళ్ళను అంటాడు. నీ పేరేంటో చెప్పమంటారు ప్రజలు. ఏమని చెప్పనంటాడు. మళ్ళీ పేరు చెప్పాడు దేవుడు. అయినా కుదరదు. నాకు నోటి మాంసము కలిగిన వాడిని, నాకు మాట్లాడటం రాదు, ఎవరినైనా పంపించుకుంటాడు. కుదరదు, నువ్వే వెళ్ళాలంటే దేవుడు. దేవునికి స్తోత్రం. మళ్ళీ అంటాడు, నేను దేవుడు పంపించాడా అంటారు వాళ్ళు. అని నా మాట అంటారే బాబు, నేను వెళ్ళనంటాడు. 5 సార్లు దేవుడు కోపం రప్పిస్తాడు మోషే. అప్పుడు అంటాడు మోషేతో ఒక మాట. చూడండి, 4వ అధ్యాయం 2వ వచనం, నిర్గమకాండం 4వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. మొదటి 2 వచనాలు చదువుదాం. అందుకు మోషే, చిత్తగించు, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదు అందరూ అనత్రమయ్యగా, యెహోవా నీ చేతిలోదేంటి? దేవునికి స్తోత్రం. అక్కడ అంటాడు మోషే, అంటున్నాడు, ప్రభా వాళ్ళ మాట వినరు నాయనా, వాళ్ళకి దేవుడు ప్రత్యక్షమయ్యాడంటే నమ్మరు నాయనా, నా మాటకు లోబడరు ప్రభా, నేను ఏం చెప్పడానికి నువ్వు కనబడ్డబట్టి నేను అది చూపించను అని మోషే సాగు చెబుతుంటే దేవుడు అంటాడు, నీ చేతిలోది ఏంటి? నీ చేతిలోది ఏంటి అని అడిగితే మోషే ఏం చెప్పాడు? ఆ కర్ర. మోషే చేతిలో ఏముందండి? ఏం కర్రది? గొర్రెలు కాసుకునే కర్ర. దానికి ఇంక మర్మాలు కూడా అక్కర్లేదు. మర్మాలు చెప్పుకోవడానికి వీల్లేదు అక్కడ. ఇంకా కొన్ని గ్రంథాలు అంటే ఈ కర్ర గురించి చాలా స్టోరీలు చెప్తారు. ఏమని స్టోరీ చెప్తారంటే, అంటే నేను నమ్మట్లేదు ఆ స్టోరీ, కానీ కొన్ని గ్రంథాల్లో ఈ స్టోరీ ఉంది. ఏంటంటే ఈ కర్ర ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆదాము దగ్గర నుంచి వచ్చింది అని చెప్తారు. ఆదాము హానోకి ఇచ్చాడు, హానోకు నవాహుకి ఇచ్చాడు, నవాహు తన షేతుకి ఇచ్చాడు, షేతు తర్వాత అబ్రహాంకి ఇచ్చాడు. ఇలాగ అక్కడి నుంచి వచ్చింది ఇదంతానే. అప్పటి నుంచి వచ్చిన కర్రది, అందువల్ల కర్రకు అంత బలం ఉంది అంటారు. కానీ నేనేమంటానంటే ఇదంతా ఒట్టిది. అన్ని సంవత్సరాల కర్ర ఉండదు. దేవునికి స్తోత్రం. అన్ని సంవత్సరాల కర్ర ఉండదు, దానికి అంత సీన్ లేదు. దేవునికి స్తోత్రం. అవన్నీ అనవసరం మనకి. ఒకవేళ అలాంటి కర్ర అయితే అప్పుడు మోషే ఏమనాలి? నా చేతిలో ఉన్నది ఏనాకన్నా ఆదాము కర్ర అనాలి. కానీ ఏమన్నాడు? ఒట్టి కర్ర మాత్రమే అన్నాడు. అది ఒట్టి కర్ర మాత్రమే. ఆ కర్ర కూడా ఎక్కడ కర్ర? అతడు తన మందలను కాచుకోవడానికి వాడిన కర్ర. తన మందను కాచుకోవడానికి వాడినటువంటి కర్ర, తన మందను కాపాడుకోవడానికి వాడినటువంటి కర్ర, అది ఒట్టి కర్రే. అప్పుడు మోషే అంటాడు, ఆ కర్ర కింద అన్నాడు. ఆ కర్ర కింద అయితే ఏమైంది? పాము అయింది. ఆ పామును మళ్ళీ తోకట్టుకో అన్నాడు. తోకట్టుకో అంటే మళ్ళీ తోకట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. తోకట్టుకున్న పాము ఏమేం చేయలేదు. పాము ఏమైపోయింది? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాము తోకంటే ఒకటి గుర్తొచ్చేది. ఇది చెప్పాలి మీకు, ఎందుకంటే ఇది అవసరం. నేను శుక్రవారం ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికి వస్తున్నాం. నేను పాస్టర్ గారు బండి వేసుకుని వస్తున్నాను. ఇంటికి వస్తుంటే కరెక్ట్గా మా అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్ళి దారి కొంచెం దాటాక ఇంచుమించు ఎంత పొడుగా ఉందా, మంచి ఫస్ట్ క్లాస్ తాజుబం. నేను చూడలేదు, ఏదో దిక్కులు నెత్తుకుంటూ వస్తున్నాం. ఇలాగా వస్తుంటే దాన్ని చూడలేదు, దగ్గరికి వచ్చా చూశాను అన్నమాట. ఆవిడకి పరిగెత్తుకుని వెళ్ళిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది. నా పక్క దాడ బండి బ్రేక్ వేసాను, కానీ నాకు కంగారు ఏం పడుతుంది? పర్లేదు బ్రేక్. మెల్లగా తోకెక్కించారు. మీరు కాక అయితేనా
గింజలు తెచ్చుకోవటం అవి తెచ్చుకోవడం బోర్డు తతంగం చేతులు ఎక్కించేసాను. అది కంగారు పడిపోయింది పాపం, గిలగిల కొట్టేసుకుంటే వెళ్ళిపోయింది, దాని దారి అది పోయింది, నా దారి నేను వచ్చేసాను. మరి ఇప్పుడు వరకు నాకు పావం కనబడలేదు. దేవునికి స్తోత్రం. కొంతమందికి నీడడితే అయ్యో నీడడిపోయింది ఇక వచ్చేదేవా. బైబిల్లో ఒక మాట ఉంటుంది, మీరు నాగుపాములను తొక్కేదారు ఎత్తు పట్టుకుంటారని ఉంటుంది. దేవునికి స్తోత్రం. అంటే పని కట్టుకుని వెళ్ళి పట్టుకుంటే కరుతుంది, మరి కట్టుకుని అర్థం. అలాంటప్పుడు ఏం చేసినా మిమ్మల్ని ఏం చేయదని అర్థం. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. పొరపాటుని మీరు దాని జోలికి వెళ్ళినా పొరపాటుని అది మిమ్మల్ని మీరు ఏం చేసినా అది మిమ్మల్ని ఏమీ చేయదు అని అర్థం. అంతేగాని మిమ్మల్ని పాము ఏం చేయదు, పాములు మీరు ఎత్తు పట్టుకుంటారు అన్నాను కదా, నీకు వెళ్ళి పిల్లలు పాము నట్టుకొని ఇదిగో చూడంటే కరుతుంది. దేవునికి ఇష్టం. వాగ్దానాలు ఉన్నాయి కదని మన ఇష్టం వచ్చిన వాడుకోకూడదు. అట్లని ఎలా వాడాలో అలాగే వాడాలో అర్థం చేసుకోవాలి. మీకు ఇంకో మాట కూడా చెప్తాను. ఒకసారి నేను తట్లువారిపేట అంబేద్కర్ కాలనీ పరిచయం చేసి ఆదివారం ఆరాధన అయిన తర్వాత తిరిగి వస్తాను. అప్పుడు అలాగ ఉండేది రోడ్డు, అప్పుడు బాడనమాట. వర్షం వస్తే ఇలాగ చీలగట్ల అంటే వెళ్ళేవాడిని. చీలగట్ల అంటే ఇక్కడ వరకు ఫ్యాంట్ మడత పెట్టేసుకుని వెళ్ళేవాడిని అనమాట. ఒకరోజు ఆరాధన అయిపోయిందా తిరిగి వస్తా ఉన్నప్పుడు ఆ గట్టు మీద ఓ తాజుపాము తోక యువతలు ఉంది, తలకాయ యువతలు ఉంది. తాజుపాము నీకెళ్ళి తెలిసాడు చెప్తాను చూడండి. నేను అలా నడుచుకుంటూ వచ్చాడు, ఈ సౌండ్ వస్తుంది కదా, ఈ సౌండ్కి ఇలా పలగిపోయింది. నేను గట్టు మీద ఉన్నాను, తలకాయ ఇక్కడే ఉందా అంటే ఇక్కడే ఉంది. కరెక్ట్గా చేస్తే కాల్ కరెక్ట్గా దొరికేద్ది అనమాట. నేను చూడాలి, దాని ఉగ్గు చూసి పోనీ ఏదో నీరు కొట్టుకుని చూసినట్టు వచ్చేసాను నేను. దాని తలకాయ ఎక్కడ ఉందో దాన్ని అలాగ ఉందా దాటుకుని వచ్చేసాను. ఆ కంగారు ఏంటంటే ఆరాధన టైం అయిపోతుందన్న కంగారే. దాని పని చూసుకుని వెళ్ళిపోయింది. నేను గొట్టెక్కిన తర్వాత గుర్తొచ్చింది, నేను చూసింది నీరు కొట్టు కాదు, తాజుపాముది అని అక్కడ ఒక ఆయన ముందుకు వాడుతుంటే ఏమన్నా తాజుపాము ఉందంటే దాని పని చూసుకొని మీరు వెళ్ళిపోండి అన్నాడు. వచ్చేసాను. దేవునికి స్తోత్రం. అంటే నేను ఎందుకు మాట చెప్తున్నానంటే మన పాములు ఏమి చెయ్యు, అవి పగపెట్టవు, మన ఇంటికి రావో. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భయపడిపోయి అనవసరంగా బియ్యం గింజలు తెచ్చుకోకండి. హలో, వాటి వల్ల ఉపయోగం ఏమీ లేదు, అది ఏమి అవ్వదు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. ఈ పాము గొడవలన్నీ ఇప్పుడు ఎందుకు వచ్చాయంటే మోసే వెళ్ళి పాము తోకట్టుకోవడం వల్ల వచ్చింది. ఇప్పుడు దేవుడు అన్నాడు, వెళ్ళా మోసే ఆ పాము యొక్క తోకట్టుగా అనగానే ఆ తోక పట్టుకున్నాడు. తోక పట్టుకోగానే ఆ పాము ఏమైంది? కర్రగా మారింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు మొత్తం మీద ఖండించాడు, బుద్ధి చెప్పాడు, గట్టిగా కేకలు పెట్టాడు, మోషేతో మాట్లాడాడు. మోషే దేవుని మాట్లాడాడు. ఇక మోషే ఎక్కడికి వెళ్ళడం మొదలుపెట్టాడంటే ఐగుప్తుకు వెళ్ళడానికి మొదలుపెట్టాడు. చూడండి 4వ అధ్యాయము 20వ వచనంలో మోషే తన భార్యను తన కుమారులను తీసుకుని గాడిద మీద ఎక్కించుకుని ఐగుప్తుకు తిరిగి వెళ్ళాను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకుని వెళ్ళాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఇక్కడ ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఒకే ఒక కారణం. ఇందాక మోషే ఆ కర్రను గురించి ఏమన్నాడు? కర్ర అన్నాడు. ఇక్కడ దేవుడు ఏమని రాయిస్తున్నాడు? ఇప్పుడు ఎవరి కర్ర అయిపోయింది అది? ఆమేన్. హల్లెలూయా. ఇందాకడ వరకు అది మోషే కర్ర. కానీ ఎప్పుడైతే మోషే కర్ర దేవుడు చెప్పమని చేసి పని చేశాడో, దేవుడి చేతికి అప్పగించాడో, దేవుని పనికి అప్పగించాడో, ఇక ఆ కర్ర ఏమైపోయిందంటే దేవుడి కర్రగా మారింది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అది దేవుని కర్ర, అది దేవునిది. మోషే చేతిలో ఉన్నా కానీ అది మోషే కర్ర కాదు, అది ఏమిది? దేవుని కర్ర. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ కర్ర ద్వారా మోషే అద్భుతాలు చేయడం మొదలెట్టాడు. ఆ కర్రట్టుకెళ్ళి ఫరో ఎదుడైతే పాము అయింది. ఆ కర్రట్టుకెళ్ళి నైలు నది కొడితే నైలు నదిలో ఉన్నటువంటి నీళ్ళన్నీ రక్తంగా మారిపోయాయి. ఆ కర్రట్టుకెళ్ళి గాలి వైపు చూపిస్తే అద్భుతాలు జరిగాయి. ఈగలు వచ్చాయి, ఆ యొక్క నలులు వచ్చాయి,
లేకపోతే కప్పలు వచ్చాయి, ఇలాంటి అద్భుతాలన్నీ జరుగుతున్నాయి. ఆ కర్రట్టుకెళ్ళి ఎర్ర సముద్రం మీద చాపితే ఎర్ర సముద్రము 2 పాయలు అయిపోయింది. ఆ కర్రట్టుకెళ్ళి ఆ యొక్క బండను కొడితే బండలో నుంచి నీళ్ళు వచ్చాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు మంచి మాట చెప్తాను. ఇప్పుడు కర్రలో ఉందా అద్భుతం? ఎక్కడుంది? దేవుల్లో ఉంది. కర్ర ఎందుకు ఇచ్చాడంటే మోషేకి దేవుడు, కర్ర మోషేకి దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఆ భయస్థుడికి ఒక ధైర్యం కోసం, ఆ భయస్థుడికి ఒక ధైర్యం కోసం. ఏంటో ధైర్యం? దేవుని కర్ర నా చేతిలో ఉంది, నేను ఏదైనా చేయగలను. దేవునికి స్తోత్రం. అతని విశ్వాసము ఆ కర్ర ద్వారా దేవుని మీద ఉంది. ఇప్పుడు కర్రలో శక్తి లేదు, ఆ కర్రను వాడుతున్నటువంటి విశ్వాసంలో శక్తి ఉంది. ఎలాగా? కర్రలో శక్తి లేదు, ఎందులో ఉంది శక్తి అంతా? కర్రను వాడే విశ్వాసంలో ఉంది శక్తి అంతా. నీకు మంచి మాట చెబుతాను. కొత్త నిబంధనలో యేసు ప్రభువు వారు శిష్యులకు చెప్పాడు, మీరు ఎక్కడికైనా వెళ్ళి ఎవరికైనా ప్రార్థన చేసినప్పుడు నూనె రాసి ప్రార్థన చేయండి. యాకోబు పత్రిక కూడా యేసు ప్రభు పౌలు గారు యాకోబు అంటాడు, మీరు ఎవరికైనా పోకపోతే పెద్దలు పిలిపించుకు నూనె రాసి ప్రార్థన చేయించుకోండి అంటాడు. నూనెలో శక్తి ఉందా? చెప్పట్లేదు. నూనెలో శక్తి లేదు. హలో, ఇది గుర్తుపెట్టుకోండి. నూనెలో ఏ విధమైన శక్తి లేదు. నూనెలో ఏ విధమైన శక్తి లేదు. చాలామంది అంటారు నూనె కొనుక్కోండి అంటారు. నూనె అమ్ముతారు చాలా స్వస్థశాలలో. అసలు నూనెలో ఏ విధమైన శక్తి లేదు. నువ్వు ఇంట్లో నూనె రాసుకొని ప్రార్థన చేసినా దేవుడు కార్యం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు కొట్టుగా నుంచి కొనుక్కు తెచ్చుకుని వాడినా అది ప్రార్థన తైలమే. కొట్టుగా నుంచి కొనుక్కు తెచ్చుకుని ప్రత్యేకంగా వాడుకో, తప్పేం లేదు. అక్కడే కొనుక్కోవాలని రూల్ రెగ్యులేషన్స్ ఏమి లేదు. నూనె కొనుక్కోవడం తప్పు. నూనెలో శక్తి లేదు. నూనెలో శక్తి లేదు, కానీ ఎక్కడ ఉందో శక్తి తెలుసా? ఆ నూనెను వాడే విశ్వాసంలో ఉంది శక్తి. దేవునికి స్తోత్రం. దేవుడు నూనె రాసుకుని ప్రార్థన చేయమన్నాడు కనుక ఆ నూనె రాసి ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడని నమ్మడంలో ఉంది శక్తి అంతా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషే కర్రలో బలము లేదు, మోషే కర్రలో నాసిక లేదు. ఆ కర్రను వాడే విశ్వాసములో శక్తి ఉంది కనుక ఆ విశ్వాసం ద్వారానే దేవుడు కార్యాలు చేయటం ప్రారంభించాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు మోషేను వాడుకోవడానికి, మోషే ద్వారా అద్భుతాలు చేయడానికి మోషేకు దేవుడు ఎక్కడి నుంచో తెచ్చిన కర్ర లేదు. మోషే అప్పటి వరకు వాడుకుంటున్న కర్రనే దేవుడు అభిషేకించి కర్రగా దేవుని కర్రగా వాడి ఆ కర్ర ద్వారానే దేవుడు అద్భుతాలు చేయటం ప్రారంభించాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొంచెం మనం ముందరికి వెళ్ళి ఆలోచన చేస్తే, ఇంకొంచెం మనం ముందరికి వెళ్తే దావీదును మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దావీదును జ్ఞాపకం చేసుకోవచ్చు. దావీదు గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్తాడు. దావీదు అసలు అక్కడికి ఎందుకు వెళ్ళాడంటే, దావీదుకి అన్నగారు అందరూ కూడా మిలిటరీలో పనిచేస్తారు. దావీదు ఎక్కడ పనిచేస్తాడు? గొర్రెలు కాసుకుంటాడు. దావీదు ఒకటి గొర్రెలు కాసుకుంటాడు, మిగతా వాళ్ళందరూ మిలిటరీ ఉద్యోగాలు చేస్తారు. ఒకసారి ఫిలిస్తీన్లకి ఇశ్రాయేలుకి యుద్ధం వచ్చేది. చాలా రోజులుగా ఇద్దరు ఎదురు బదురు రుచుకుని యుద్ధం చేసుకోవట్లేదు. అలాగే నువ్వు చూస్తున్నారు. ఎందుకు యుద్ధం చేయట్లేదంటే, ఫిలిస్తీన్లో నుంచి ఒకడు వచ్చి, మీ వాళ్ళు మా వాళ్ళు దెబ్బలాడుకోవద్దు, మీకు ఎవరికైనా దమ్ముంటే నన్ను ఒక్కడిని జయించండి, మా దేశం అంతా మీకు దాసోహం అయిపోతాం, లోబడిపోతాం. ఒకవేళ మీలో ఎవడైనా వచ్చి నన్ను జయించలేకపోతే మీరందరూ నాకు దాసోహం అవ్వాలి, మాకు లోబడిపోవాలి. ఒకటే 1 by 1 యుద్ధమే, ఎవడైనా దమ్మున్నవాడు రండి అని చెప్పి వాడు సవాలు విసరడం మొదలుపెట్టాడు. ఎవడు కూడా ఆ ఫిలిస్తీయుడైనటువంటి గొల్యాతును చంపడానికి కానీ గొల్యాతుతో యుద్ధం చేయడానికి కానీ ఎవడు వెళ్ళటం లేదు. యుద్ధం అంతా అలాగే ఉండిపోయింది. దావీదు నాన్నగారు వాళ్ళ అన్నగారులకి కొంచెం ఆహారం పంపించడానికి దావీదుని సిద్ధం చేశాడు. దావీదా, ఈ ఆహారం పెట్టుకెళ్ళి అన్నయ్యలకు ఎవరా, వాళ్ళ యుద్ధంలో ఉన్నారు, చాలా కాలం నుంచి జున్నెట్టుకెళ్ళు, రొట్టెలు ఎట్టుకెళ్ళు, ఎవలెట్టుకెళ్ళు అని చెప్పి కొంత ఆహారాన్ని దావీదుకు
ఇచ్చి పంపించాడు. ఇచ్చి పంపిస్తే దావీదు ఆహారం పట్టుకొచ్చాడు, బాగానే ఉంది. అన్నగారులకు ఇచ్చాడు, బాగానే ఉంది. వాళ్ళ అన్నగారులు అన్నాడు, ఇచ్చేవారు వెళ్ళు అన్నాడు. తెచ్చా కదా వెళ్ళిపో అన్నాడు. నేను వెళ్తానులే కానీ ఆడేవాడు అన్నాడు. ఆడేవడంలే నీకెందుకు, నువ్వు పని చూసుకు అన్నాడు. కుదరదు. ఎందుకో తెలుసా, వాడు ఎగస్ట్రాలు మాట్లాడుతున్నాడు. ఏం చేస్తున్నాడట? ఎగస్ట్రాలు మాట్లాడుతున్నాడు. ఏమి ఎగస్ట్రాలు మాట్లాడుతున్నాడు? ఎవరు తిడుతున్నాడు? దేవుణ్ణి తిడుతున్నాడు. దేవుని నామాన్ని దూషిస్తున్నాడు. కాబట్టి వాడి సంగతి ఏంటో చూస్తానంటున్నాడు. ఎవరు? అసలు కొమ్ములు తిరిగిపోయి యుద్ధరంగంలో అలసిపోయి యుద్ధరంగంలో అనుభవం ఉన్న వాళ్ళు సహితం వాడితో యుద్ధం చేయడానికి వెళ్తలేదు. కానీ అప్పుడు దాకా గొర్రెను మేపుకొని వచ్చినాడంట. నేను అని చెప్పేస్తానంటాడు. అప్పుడు నేను ఎక్కడికి తీసుకెళ్ళారంటే సౌలు గారి దగ్గరికి తీసుకెళ్ళా. సౌలు దగ్గరికి తీసుకెళ్ళి, సౌలా వీడు గొల్యాతుని చెప్తానంటున్నాడు, గొల్యాతు యుద్ధం చేస్తానంటున్నాడు అంటే సౌలు గారు వాళ్ళ అన్నగారులను పిలుచుంటాడు. వారు మీ తమ్ముడు యుద్ధం చేస్తాకి వెళ్తానంటాడు రా బాబు. వీడు చూస్తేనే కుదంత ఉన్నాడు, వీడు గొర్రెలు కాసుకునేవాడు, వీడు ఎలా యుద్ధం చేస్తాడు? యుద్ధంలో చచ్చిపోతే నాకు సంబంధం లేదు. అప్పుడు దావీదు అంటాడు, సౌలా మీకు తెలియని సంగతి ఏంటో తెలుసా, నేను గొర్రెలు కాసుకుంటున్నప్పుడు ఒకసారి ఎలుగుబంటి వచ్చింది, నేనే చంపేశాను. ఒకసారి సింహం వచ్చింది, నేనే చంపేశాను. ఆడంత వీడికంటే ఆడి గొప్పదేంటి, సింహం కంటే గొప్పడేంటి, వాడు నేనే వేసేస్తానంటాడు. అయితే సరే అయితే నీ ఇష్టం, నీ పూచీకత్తు మీద నువ్వు వెళ్ళాలన్నాడు. సరే వెళ్తానన్నాడు. వెంటనే ఆ యుద్ధోపకరణాలన్నీ ధరింపజేశారు. యుద్ధోపకరణాలు అంటే చిరస్నానం పెట్టారు, వాళ్ళకి కవచం పెట్టారు, కాళ్ళుకి అవి పెట్టారు, చేతికి పెట్టారు, కత్తిచ్చారు. ఇవన్నీ మొయ్యలేక నడలేకపోతున్నాడు. ఇప్పుడు చూసిన అందరూ నవ్వుతున్నారు. ఊరు వేసుకుని నల్లపోతున్నాం, వాడిని చెబుతావురా నువ్వు అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వేసుకుని నల్లపోతున్నావు, నీకు ఆడి దగ్గరికి వెళ్ళి ఏం చెబుతావు నువ్వు? అప్పుడు అంటాడు, అయ్యా నాకు ఇది వాడుకలేదు, ఇది తీసేయండి. మరి యుద్ధానికి వెళ్ళగలుగుతావు. నాకు అలవాటు అయింది ఒకటి ఉంది. ఏంటది? ఒడిసెల తిప్పడం నాకు అలవాటు. ఆ ఒడిసెల పట్టుకునే నేను యుద్ధానికి వెళ్తాను. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఆ ఒడిసెల పట్టుకునే యుద్ధానికి వెళ్తాను. సరే అయితే సౌలు మళ్ళీ అన్నాడు, నీ కర్మ, మరి నువ్వు చచ్చిపోతే మాకు సంబంధం లేదు. వాళ్ళ అన్నగారులు అందరూ టెన్షన్లో చూస్తున్నారు, ఎందుకు వచ్చింది పడురా నీకని. దావీదు యుద్ధరంగంలోకి వెళ్ళాడు, కర్ర పట్టుకుని వెళ్ళాడు, ఒక వడిసెల పట్టుకుని వెళ్ళాడు. గొల్యాతు చూస్తున్నాడు, ఎవడన్నా దమ్ముంటే రండిరా అంటున్నాడు. వచ్చాను రా అన్నాడు. నువ్వా అన్నాడు. నేనే అన్నాడు. నేనేను కుక్క పిల్ల అనుకున్నావా, కర్ర పట్టుకుని వచ్చావు? దావీదు అంటాడు, కుక్క పిల్ల అనుకున్నావా, ఈరోజు నువ్వు అయిపోతావు నా చేతులు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను వేసేస్తాను, నేను వేసేసి శుభ్రంగా కాకులకి గెద్దలకి ఆహారంగా వేసేస్తాను నేను అంటాడు. ఆ పాప గొల్యాతు నవ్వుకున్నాడు, ఫిలిష్తీయులందరూ నవ్వుకున్నాడు. వీడెవడు అని చెప్పడం ఏంటి? మరి నిజమే, అలాగే ఉంది. అక్కడ నౌకురిలాగే ఉంది, నవ్వులాట్లాగే ఉంది. దావీదైనా ధైర్యంతో ఉన్నాడు. ధైర్యంతో అంటున్నాడు, ఇదిగో నేను చేసేది యుద్ధము నా పేరట కాదు, యుద్ధం చేసేది నా గొప్పతనం కోసం కాదు, యుద్ధం చేసేది దేవుని నామం పేరిట యుద్ధము జరిగించేది యెహోవాయే, యుద్ధము యెహోవాదే అని చెప్పి ఒడిసెల్లో రాయి పెట్టాడు. గిర్ర 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 తిప్పొదిలేశాడు. దేవునికి స్తోత్రం. నిజంగా ఆ రాయి ఎక్కడ తగిలినా కానీ వాడికి ఏమీ జరగదు. ఎక్కడ తగలతాడు, కాడికి తగలతాది యుద్ధం. రాయి చిన్న గురకరాయి పడ కానీ ఏమవుతుందండి? ఒళ్ళంతా ఇనుముతో కప్పేసుకున్నాడు. వాడు బ్రెస్ట్ ప్లేట్ అంట. అటు వీడు మొత్తం మీద ముందు గుండెల మీద పెట్టుకున్నటువంటి ఆ కవచం యొక్క బరువు ఎంత అనుకుంటారు? 57 కేజీలట. 57 కేజీలు బరువు ఉన్న రాగితో తయారు చేసుకున్నటువంటి అది పెట్టుకున్నాడు, కవచం పెట్టుకున్నాడా. వాడికి ఏమవుతుంది నా మొఖం? ఏమవుదాం. కానీ మీకు విషయం తెలుసా, ఒడిశలలో విడిచిపెట్టినటువంటి రాయి ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళుతుందో దావీదుకు తెలియదు. కానీ దాన్ని పంపించిన దేవుడు ఒకడున్నాడు. దేవునికి స్తోత్రం. దావీదుని అభిషేకించిన దేవుడు ఒకడున్నాడు. ఆ దేవుడు ఆ రాయి యొక్క దిశను నిర్దేశించి ఆ రాయి ఆ శత్రువు యొక్క బలహీనత మీద తగిలేటట్టు చేశాడు. ఆ తగలగానే నిసుడి మీద తగలగానే ఆ నిసుడి మీద తగిలిన వెంటనే ఆ గొల్యాతు చెట్టు పడినట్లుగా బోరంగా పడ్డాడు. పడిన వెంటనే దావీదు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ యొక్క గొల్యాతు యొక్క కత్తి తీసి అతని తలను నరికేశాడు. దేవునికి స్తోత్రం. మీకు విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ అద్భుతం ఎక్కడి నుంచి జరిగింది?
వాడుక లేని ఆయుధాలతో జరగలేదు. దావీదుకి అలవాటు లేనటువంటి కత్తి ద్వారా దేవుడు అద్భుతం జరిగించలేదు. దావీదుకి అలవాటు లేని ఆయుధాల ద్వారా దావీదుకు విజయం రాలేదు. దావీదుకు విజయం ఎక్కడి నుంచి వచ్చిందంటే దావీదుకు అలవాటు ఉన్నటువంటి ఒడిశల ద్వారానే దేవుడు దావీదుకు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ జీవితంలో విజయం రావడానికి ఏదో క్రొత్త అలవాట్లు చేసుకోవద్దు, క్రొత్త కార్యాల కోసం చూడొద్దు, కొత్త పనుల కోసం చూడొద్దు, కొత్త కార్యాల కోసం చూడొద్దు, కొత్త ఆయుధాల కోసం చూడొద్దు, కొత్త పనుల కోసం చూడొద్దు. నీ చేతిలో ఏదుందో, నీకేది అలవాటు ఉందో ఆ కార్యముతోనే, నీకేది అలవాటు ఉందో ఆ పనులతోనే దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాలు చేయడానికి ఆయన సమర్థుడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నీకు ఏ పని అలవాటో ఆ పని ద్వారానే, నీకు ఏ అలవాటు ఉందో ఆ అలవాటుతోనే, నువ్వు ఏ జీవనోపాధి చేస్తున్నావో ఆ జీవనోపాధితోనే, నువ్వు ఎంత సంపాదిస్తున్నావో ఆ సంపాదనతోనే దేవుడు గొప్ప అద్భుతాలు నీ జీవితంలో జరిగించుటకు ఆయన సమర్థుడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలీషా శిష్యుడు ఒకడు అప్పులు చేసి చచ్చిపోయాడు. హలో, ఎలీషా శిష్యుడు ఒకడు అప్పులు చేసి చచ్చిపోయాడు. తన భార్య ఎలీషా దగ్గరికి వచ్చింది. ఎలీషా అప్పులు చేసి చచ్చిపోతే బాగానే ఉంది, ఎలీషా శిష్యుడు బాగానే ఉంది, అది చచ్చిపోయాడు బాగానే ఉన్నాడు. కానీ ఇప్పుడు శ్రమ అంతా ఎవరి మీదకి వచ్చి పడింది? పిల్లల మీదకి వచ్చి పడింది. జాగ్రత్తగా వినండి, మాట చెప్తారు. చాలామంది ఉన్నారు ఇక్కడ. మీరు పిల్లలకి ఆస్తులు ఇవ్వకపోయినా పర్లేదు, హలో, కానీ దయచేసి మీ పిల్లలకి అప్పులు మాత్రం ఇవ్వకండి. అదేంటంటే అడిగారు, అప్పులు ఇవ్వకుండా ఎలా ఉంటుందంటే అని చాలామంది అనొచ్చు. మీకు మంచి మాట చెప్తాను, అంటే ఇది ప్రమోషన్ కాదు, ఇది మందిరంలో మీరు ఇలాంటివి చెప్తున్నారు ఏంటంటే అనుకోవద్దు. ఒక మంచి మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తీసుకోవలసినటువంటి కొన్ని పాలసీలు ఉంటాయి. ఎల్ఐసి పాలసీలు తీసుకుంటారు కదా. ఎల్ఐసి పాలసీలు కాకుండా, అంటే అలాంటి జీవనోపాధి జీవిత బీమా కాకుండా టర్మ్ పాలసీ అని ఒకటి ఉంటుంది. టర్మ్ పాలసీ అని అంటే అర్థం ఏంటంటే మనం 60 సంవత్సరాల వయసు వచ్చే వరకు కట్టాలి. అందులో 2 రకాల పాలసీలు ఉంటాయి అనుకోండి. కడితే ఈలోపు చనిపోతే బల్క్ అమౌంట్ ఇస్తారు. అంటే మనం పెట్టుకున్న కొలది 10 లక్షలు కానివ్వండి, 50 లక్షలు కానివ్వండి, ₹1,00,00,000 వరకు ఉంటుంది. ₹1,00,00,000 వరకు ఇస్తారు. అంటే మన వయసును బట్టి మనం కట్టే అమౌంట్ ఉంటుంది. టర్మ్ పాలసీ ఒకటి తీసుకోండి. ఖచ్చితంగా ప్రతి మగోళ్ళు ఒక టర్మ్ పాలసీ తీసుకోండి. ఆ టర్మ్ పాలసీ ఎలాగంటే వాళ్ళు మనకు తిరిగి డబ్బులు ఇవ్వరు, కానీ మనం 60 సంవత్సరాల లోపు మనం పెట్టుకున్నటువంటి వయసు లోపు చనిపోయామనుకోండి, మనం ఎంత డబ్బులకైతే కడుతున్నామో అంత డబ్బులు ఇస్తారు. బల్క్ అమౌంట్, పెద్ద అమౌంట్ వచ్చుద్ది. తక్కువ డబ్బులు కడతాం, ఎక్కువ అమౌంట్ వచ్చుద్ది. కొన్ని ఉంటాయి, ఒకవేళ 60 సంవత్సరాల దాకా బతికిపోయామనుకోండి, 60 సంవత్సరాలు బ్రతికేసామనుకోండి, కొన్ని పాలసీలు ఉంటాయి, టర్మ్ పాలసీలే. మనం కట్టిన డబ్బులు మనకి ఇచ్చేస్తారు. కొన్ని పద్ధతులు ఉంటాయి, అవి ఏంటంటే మనం కట్టిన డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసి వచ్చిన డబ్బులు ఇస్తారు. అంటే ఇలాంటి పాలసీలు కొన్ని ఉన్నాయి. అలాంటివి తీసుకుంటే మీరు ఒకవేళ ఎవరు ఎంతకాలం బ్రతుకుతారు ఎవరికి తెలియదు కనుక, మనం ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సి వస్తే మన పిల్లలకు ఒక భరోసా ఉంటుంది. దేవునికి స్తోత్రం. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెలివిగా ఖర్చు పెట్టుకోండి. అనవసరంగా పిల్లల్ని అప్పుల పాలు చేయొద్దు. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే ఆలోచిస్తుంటారు, ఏమని తెలుసా, నువ్వు కబుర్లు చెప్తావు, నువ్వు ఎన్ని పాలసీలు వేసేవేట. దేవునికి స్తోత్రం. పాలసీలు కట్టుకునే అంత ఆదాయం లేదండి ఇక్కడ. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేము చెప్పడం వరకే, మేము చేయలేము అలాంటివి కొన్ని. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకనే నేను ఇంచుమించు 100కి 99.5% అప్పులు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. 99.5% ఇంచుమించు అప్పులు చేయకుండానే కార్యక్రమాలు చేస్తాను. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే నేను ఎప్పుడు చచ్చిపోతాను నాకు తెలియదు. ఎందుకంటే నేను ఆల్రెడీ బలహీనుని కదా.
ఎప్పుడు చచ్చిపోతానో నాకు తెలియదు. కాబట్టి చచ్చిపోకముందు నేను ఒకటి నమ్ముతాను, నా పిల్లలకి ఆస్తులు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఏమి ఇవ్వకూడదు, అప్పులు మాత్రం ఇవ్వకూడదు. కానీ ఎలీషా శిష్యుడు మాత్రం అప్పులు ఇచ్చి చచ్చిపోయాడు. ఆ బాధ ఎవరి మీద పడింది ఇప్పుడు చెప్పట్లేదు, పిల్లల మీద పడింది. తల్లి గొల్లును ఏడుస్తుంది, అయ్యో పిల్లలు ఏమైపోతున్నారు, పిల్లల్ని ఆ అప్పుల వాడు తీసుకెళ్ళిపోతున్నాడు అనుకుని పరిగెత్తుకుని ఎలీషా దగ్గరికి వచ్చింది. ఎలీషా దగ్గరికి వస్తే ఎలీషా దగ్గర నుంచి ఏ విధంగా ఆలోచన చేస్తుందంటే ఈయన సంఘాన్ని పోగొట్టి, చందాలు పోగొట్టి ఏమైనా సహాయం చేస్తాడేమో అని ఆలోచించింది. కానీ ఎలీషా ఏమంటాడు తెలుసా, నీ ఇంట్లో ఏమన్నా ఏంటదా, అసలు ఏమి లేదురా నాయన, నా బాధలు తీర్చరా నాయన అని అడిగితే, నీ ఇంట్లో ఏముందని అడిగితే ఆవిడ తెలుగు మాట చెప్పేది ఏంటి, నా ఇంట్లో ఒక నూనె బుడ్డ ఉందయ్యా, కొంచెం నూనె ఉందంది. అప్పుడు ఎలీషా ఏమంటాడు తెలుసా, ఆ నూనె నువ్వు ఖాళీ పాత్రలో వేయి, ఖాళీ పాత్రలన్నీ నిండుతాయి, అప్పుడు ఆ దమ్ముకుని నీ అప్పులు తీర్చుకో అన్నాడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళింది ఇవిడి, ఖాళీ పాత్రలన్నీ పోగొట్టి ఆ నూనె బుడ్డులో ఉన్నటువంటి నూనెను, ఆ తక్కువ నూనె ఆ ఖాళీ పాత్రలో వేయటం మొదలెట్టింది. దేవుడు ఆ ఇంట్లో అద్భుతం ఎక్కడి నుంచి చేస్తున్నాడు, ఉన్నదానితోనే అద్భుతం చేస్తున్నాడు. ఆ ఉన్నదాన్ని ఎలా వాడమన్నాడో అలా వాడుతూ ఉంటుంటే ఆ నూనె విస్తరింపబడుతూ ఉంది, పోస్తున్న కొలది నూనె వస్తూనే ఉంది. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం అని చెప్పాడు. హల్లెలూయా. ఈరోజు నీ మాట చెప్పనమండి, నీ ఇంట్లో ఏముంది అది దేవుడు చెప్పినట్టు వాడితే, నీ ఇంట్లో ఉన్నదాన్ని దేవుడు వాడమన్నట్టుగా వాడితే, నీ ఇంట్లో ఉన్న దాన్ని దేవుడు ఉపయోగించమన్నట్లు ఉపయోగిస్తే ఖచ్చితంగా దాన్ని దేవుడు విస్తరింపజేసి నిన్ను ఆశీర్వాదములకు కర్తగా మారుస్తాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు సంపాదించుకున్నది తక్కువైనా సరే, నీ దగ్గర ఉన్నది కొంచెమైనా సరే, నీ దగ్గర ఉన్నది కొద్ది మాత్రమైనా సరే, నీవు దేవుడికి చిత్తానుసారంగా దేవుడు వాడమన్నట్లుగా, దేవుడు ఉపయోగించమన్నట్లుగా దాన్ని ఉపయోగించడం నువ్వు మొదలు పెడితే దేవుడు దాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాడు. వాడేటప్పుడు విశ్వాసంతో వాడాలి, వాడేటప్పుడు దేవుడి క్రమంతో వాడాలి. దేవుడు చేయమన్నాడు కాబట్టి చేస్తానన్నట్టుగా వాడాలి. దేవుడు మాటకు లోబడి చేయాలా. అలా చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలడు. 5,000 మంది పురుషులు కూర్చున్నాడు. దేవుడు అన్నాడు, యేసు ప్రభువు అన్నాడు, అలా భోజనం పెట్టండి అన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో భోజనం పెట్టండి అంటే ఇలా అంటారు, అయ్యా వాళ్ళు భోజనం పెట్టడానికి 200 దీనారాలు అవుతాయి, కానీ మన దగ్గర అంత డబ్బు లేదు. 200 దీనారాలు అంటే 6 నెలల జీతం, 6 నెలల 20 రోజుల జీతం అంటే 7 నెలల జీతం. ఒక వ్యక్తి 7 నెలలు సంపాదిస్తే ఎంత డబ్బులు అవసరం అవుతాయో అంత డబ్బులు అవసరం వాళ్ళకు భోజనం పెట్టాలంటే. మన దగ్గర అంత డబ్బు లేదు. అయితే అక్కడ ఏముందో చూడండి అంటే, ఒకడు అంటాడు, ప్రభా ఇక్కడ చిన్న పిల్లోడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు, ప్రభా అంటే పట్టరా. అక్కడ ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొచ్చి యేసయ్యకి ఇస్తే, యేసయ్య వారు దాన్ని ఏం చేశారు తెలుసా, ఆశీర్వదించినప్పుడు ఆ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది సమృద్ధిగా తిన్నారట. దేవునికి స్తోత్రం. సమృద్ధిగా తినడమే కాదు, ఇంకేమైంది, 12 గంపలు మిగిలిపోయాయి. హల్లెలూయా. ఇప్పుడు మిగిలినవి అందులో నుంచి మిగిలినాయా, ఎక్కడి నుంచి మిగిలాయి అండి, ఎక్కడి నుంచి మిగిలాయి 12 గంపలు? వాళ్ళు తినగా మిగిలినటువంటి మొక్కలయ్యి, తినగా వదిలేసిన మొక్కలు ఎత్తితే 12 గంపలు అయ్యాయి. దేవునికి స్తోత్రం. మీరు జాగ్రత్తగా వినండి, ఇక్కడ రహస్యం చెప్తాను మీకు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఎలాగ ఆశీర్వదిస్తున్నాడు తెలుసా? సమృద్ధిగా ఆశీర్వదిస్తున్నాడు. ఎలాంటి సమృద్ధో తెలుసా? దేవుడు మనకిస్తున్నటువంటి ఆశీర్వాదం మనము తినగా ఇంకా మిగిలినట్లు ఆశీర్వదిస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? దాన్ని పడేస్తున్నాం. దాన్ని ఏం చేయాలి? జాగ్రత్తగా ఎత్తుకోవాలి, జాగ్రత్తగా పోగు చేసుకోవాలి. అంటే మనం ఏం చేస్తున్నామంటే, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చినటువంటి కృపను మనం వ్యర్థం చేస్తున్నాం. అందుకోసం మనకి ఏం ఉండట్లేదు. కానీ మనం ఏం చేయాలి తెలుసా?
దాన్ని జాగ్రత్తగా నువ్వు ఎంత తినగలవో అంత తినాలి, మిగతాది దాచిపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. అంటే లెఫ్ట్ ఓవర్ని వాడేయకూడదు, పడేయకూడదు. కొంతమంది గృహాల్లో రోజు ఇంత అన్నం పడేస్తారు. వండుకోవటం వెతుకో, పడేయటం వెతుకో, నాకు అర్థం కాదు. కొన్ని రోజులకి ఇంట్లో అన్నం బియ్యం అయిపోతాయి. నువ్వు పడేసే అన్నం ఇంకో 10 రోజులు వస్తుంది. నువ్వు ఎంత తింటావో తెలీదా? నీకు రోజు ఎంత తింటున్నారో తెలీదా? ఏముందండి, కాయగూరల కూర అయితే కొంచెం తక్కువ వేసుకోవటం, చికెన్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోవటం, సరిపోయింది. ఎందుకంటే చికెన్ అనుకోండి, నాన్ వెజ్ అనుకోండి, మా ముద్ద ఎక్కువ వెళ్తుంది. ఆ రోజు కొంచెం ఎక్కువ వేసుకోవటమే. చికెన్ కూరగాయల కూర అనుకోండి, పెద్ద వెళ్తా కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవటమే బియ్యం. ఆ రోజు ఎంత ఉండవో ఈ రోజు అంతా వండితే మిగిలి పడిపోతూ ఉంటుంది, పాడైపోతూ ఉంటుంది. పాడు చేసుకోవద్దు, ఆదాయాన్ని పాడు చేసుకోవద్దు. అనవసరమైన ఖర్చులు పెట్టద్దు. అనవసరమైన ఖర్చులు పెట్టి అనవసరంగా ధనాన్ని పాడు చేసుకోవద్దు. అనవసరమైన ఖర్చుల్లోనే నీ ఆశీర్వాదం దాగి ఉంది. నమ్మినవారు దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో ఫోన్ వచ్చింది, ఖాళీగా కూర్చున్నప్పుడు ఇలా ఆర్డర్ పెడతా ఉంటారు. మీషోలో ఆర్డర్లో ఎందుకో తెలీదు, ఓ పులో సరదా పెట్టడం, లాస్ట్ టింగ్ అంటే చూసారా, అది ఇంట్లో కోసం సరదా. అంతేనా? కొంతమందికి సరదా ఆర్డర్ పెడతారు. ఎందుకు పెడతారో తెలీదు. ఉపయోగపడినది పెడతారు, ఉపయోగం లేనిది ఆర్డర్ పెడతారు. ఆ మీషోలో చూస్తే ఎన్ని ఉంటాయో. దేవునికి స్తోత్రం. ఉపయోగం లేనివి ఉంటాయి, ఉపయోగం లేనివి ఉంటాయి, మనకు అవసరం లేవు, మనకు బుర్రకి ఐడియా లేనివి కూడా అందులో ఉంటాయి. మనకు అవసరం లేనివి కూడా అందులో ఉంటాయి. అవి కొత్తదే, వాడితే పోకుంటుందేమని పెట్టేస్తూ ఉంటారు అంతే. మీకు విషయం చెప్పరా, ఇలాంటి వ్యర్థమైన ఖర్చుల్లోనే మిగలాల్సిన 12 గంపలు మిగిలిపోతున్నాయి, పాడైపోతున్నాయి. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చేటప్పుడు ఇంకా 12 గంపలు మిగిలేటట్టు ఇస్తున్నాడు, కానీ నువ్వు దాన్ని ఏం చేస్తున్నావు? పారేసుకుంటున్నావు. పారేసుకోవద్దు, జాగ్రత్తగా వాడుకుంటే నీ ఆశీర్వాదాన్ని దేవుడు మిగులునట్లు చేయగలడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చేటప్పుడే మిగిలేటట్టు ఇస్తున్నాడు, సరిపడవటం కాదు, మిగిలేటట్టు ఇస్తున్నాడు దేవుడు నీకు. ఎలాగో తెలుసా, నీ గిన్నె నిండి పొరులునట్లుగా ఇస్తున్నాడు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. ఆ పొరులుతున్నది రేపుడికి వాడుకో, నిండిపోయింది ఇవాళ వాడుకో. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. పొరులు పోతుంది ఇంకొకరికి, నువ్వు తినా. దేవుడు నిన్నెప్పుడు కూడా నువ్వు ఆశీర్వదింపబడాలి, నీతో పాటు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండేటట్లే దేవుడు నిన్ను చేస్తున్నాడు. నా మాట అర్థమవుతున్న వారు చెప్పాలి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది ఏమంటారు తెలుసా, దేవుడు ఇస్తున్నాడు కానండి నాకే సరిపోవట్లేదు. ఎందుకు సరిపోవట్లేదు తెలుసా? నువ్వు పడేసుకుంటున్నావు. ఆ పడేసిన గంపలు ఎత్తితే 12 గంపలు అవుతాయి. ఆ 12 గంపలో గంప పక్కోడికి, దిక్కుమాలోడికి నిన్ను దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడో తెలుసా? నీవు దీవించబడాలి, నీతో పాటు నీవు అనేక మందికి దీవెనకరంగా ఉండాలనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నీకు సరిపడినట్లు ఇస్తాడు, నీ దిక్కుమాలోడు పక్కన ఉన్నవాడు కూడా సరిపడేటట్లు దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఆడిది నువ్వే తినేతావు, వీడిది నువ్వే తినేతావు. ఇవ్వాలండి. నీ ఆదాయంలో కొంత ఖచ్చితంగా ఎప్పుడైనా సరే, నీ ఆదాయంలో కొంత, నీ సంపదలో కొంత దిక్కుమాలను వానికి సహాయము చేయాలా, పక్కవానికి ఉపకారం చేయాలా, ఆపదలున్న వాడికి సహకరించాలా. నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఈరోజు నన్ను ఈ మాట చెప్పనివ్వండి. మోషే చేతిలో ఉన్న కర్రని దేవుడు ఆశీర్వదించాడు. దావీదు చేతిలో ఉన్నటువంటి ఒడిసెలని దేవుడు ఉపయోగించుకున్నాడు. ఆ యొక్క ఎలీషా శిష్యురాలు యొక్క భార్య ఇంట్లో ఉన్న నూనెనే దేవుడు ఆశీర్వదించాడు. ఆ యొక్క 5,000 మంది కూర్చున్నప్పుడు వారి దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపల్ని ఆశీర్వదించాడు. ఈరోజు నన్ను ఈ మాట చెప్పానండి, నీ ఇంటిలో ఉన్న దానిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నీ చేతి పనిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నువ్వు కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. నువ్వు చేసే పనిని దేవుడు దీవెనకరంగా మార్చబోతున్నాడు.
దాని ద్వారా నిన్ను ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు, నిన్ను బలవంతులుగా చేయబోతున్నాడు, నిన్ను దీవెనకర్తగా చేయబోతున్నాడు, నిన్ను అనేక మందికి దీవెనకరంగా మార్చబోతున్నాడు. అనేక మంది ఎదుట నీ తలను పైకెత్తబోతున్నాడు, నీ శత్రువులు ఎదుట నిన్ను బలవంతులుగా మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో కొరత దాని కోసం ఎదురు చూడొద్దు, ఉన్న దానిని దేవుడి చేతకు అప్పగించు. దాని ద్వారానే నీ జీవితము దీవెనకరంగా మార్చబడబోతుంది. హల్లెలూయా. నువ్వెంత సంపాదిస్తున్నావో దానినే దేవుడు ఎలా ఖర్చు పెట్టమన్నాడో అలా ఖర్చు పెట్టు. దానినే దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు, దీవెనకరంగా మారుస్తాడు, మిగిలినట్లు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ఆశీర్వాదకరమైన జీవితం మనందరి జీవితంలో ప్రభు అనుగ్రహించి తన మహిమలు స్థిరపరచును గాక. తల్ల వంచని చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడును కృపగలిగిన తండ్రి, జీవాధిపతి మీకే స్తోత్రాలు నాయనా. అయ్యా ఇగో తండ్రి, అద్భుతాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్య విటుల ప్రతి బిడ్డని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ఇగో తండ్రి, వారికి ఉన్నదానిని ఆశీర్వదించే దేవుడవు, వారికి ఉన్నదానితోనే వారిని బలపరిచే దేవుడవు, వారికి ఉన్నదానిని నీ మాట విన్నప్పుడు దానిని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడవు. అయా నీ బిడ్డల జీవితంలో ఉన్న ప్రతి దానిని నాయన, వారి జీవితంలో ఉన్న కష్టార్జితాన్ని నీ నామమును బట్టి ఆశీర్వాదకరంగా మార్చబడును గాక, దీవెనకరంగా మార్చబడును గాక. వారి కష్టార్జితము దీవెనకరంగా మార్చబడును గాక. అయా వారి యొక్క ఉద్యోగము దీవెనకరంగా మార్చబడును గాక. అయా నీ కృప చేత నడిపించి మీరు మహిమ పొందండి. వారి అవసరాలు తీర్చబడును గాక, వారి రుణములు తీర్చబడును గాక. అయా నీ కృప చేత నడిపించి మీరు మహిమ పొందమని అయా వీరుడి వాక్యం అవృధులు నాటింపచేయండి. నీ కృప చేత భద్రపరచబడి యేసు పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించుచు అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.